హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చైతే నేను 1 డేలో ఎన్ని వర్క్స్ చేసినాను, ఎన్ని కంప్లీట్ చేసినాను అండ్ ఇంకా ఎన్ని బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసినానో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా మీకు బ్లాగ్ లాగా అయితే చూపిస్తానండి. ఇంకా చాలా బిజీగా ఉందన్నమాట. ఇప్పుడు శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా. శ్రావణ మాసానికి అందరూ రెడీ అవుతారు అనమాట. వరలక్ష్మి వ్రతానికి కానీ పెళ్ళిళ్ళు కూడా చాలా ఉన్నాయి కదా. ఇంకా పెళ్ళిళ్ళు చాలా రోజులు అవుతుంది, సీజన్ లేక ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా వర్క్స్ కూడా అట్లానే వస్తున్నాయి అనమాట. ఇంకా ఇవాళ తీసుకొచ్చి రేపటి వరకు వేసిస్తారా అనేసి అయితే చాలామంది అడుగుతున్నారు కస్టమర్స్ అయితే. ఆల్రెడీ మనకు ముందే ఉంటాయి కదా, అవి ఒప్పుకొని ఉంటాం కదా. ఇంకా అట్లా కూడా అర్జెంట్ అనేసరికి కొంచెం మనకు అమౌంట్ వస్తుంది కదా అన్న ఆశతోని అవి పక్కన పెట్టి వేయాల్సి వస్తుంది అనమాట. అట్లా ఈ బ్లౌజ్ అయితే అట్లా అర్జెంటుగా వచ్చిందనమాట. ఇంకొక బ్లౌజ్ కూడా ఇచ్చిర్రు. ఈ రెండు బ్లౌజులు అయితే ఒక కస్టమర్ అనమాట. ఇంకొక వర్క్ కూడా ఉంది, ఆ వర్క్ నేను తర్వాత చూపిస్తాను. ఇంకా వర్క్ అయితే హ్యాండ్స్కి వర్క్ వచ్చేసి అయితే ఇదండి, కట్ వర్క్ డిజైన్. ఆల్రెడీ మీకు నేను ఇంతకుముందు ఈ బ్లౌజ్ డిజైన్ అయితే చూపించినాను. చాలా చాలా బాగుంది ఫినిషింగ్ అయితే. కంప్లీట్ అయిందనమాట. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఫ్రేమ్ ఫిట్టింగ్ రిమూవ్ అయితే చేస్తున్నాను. ఇంకొక డిజైన్ వచ్చేసి ఇది చూడండి, కట్ వర్క్ డిజైన్. కట్ వర్క్ డిజైన్ అయితే ఆల్మోస్ట్ మనకు ఇంకా రన్నింగ్లోనే ఉన్నాయి. ఎట్లా ఉన్నా కానీ కట్ వర్క్ డిజైన్ కావాలి అంటున్నారు అనమాట కస్టమర్స్ అయితే. అయితే ఈ డిజైన్కి వచ్చేసి అసలు థ్రెడ్స్ చూడండి, ఇంత పొడవుగా ఒక 2-3 ఇంచెస్ పొడవుతోని కట్ అయిపోయినాయి అనమాట. మిషన్లో కటర్ ఆప్షన్ అయితే ఆన్లోనే ఉంది, కాకపోతే అది ఒక్కొక్కసారి పైన వీల్స్ లూజ్ అయినప్పుడు ఇట్లా థ్రెడ్ అయితే లూజ్ వస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్లో నాకు మిషన్ తీసుకున్నప్పుడు అయితే అర్థం కాలేదు అది ఎందుకు అట్లా వస్తుంది అనేసి. వాళ్ళకు కాల్ చేసి అడిగినా కానీ వాళ్ళు కరెక్ట్గా చెప్పలేకపోయారు అనమాట. ఇంకా తర్వాత అది స్క్రూ అట్లా టైట్ చేసినప్పుడు, వీల్ టైట్ చేసినప్పుడు కరెక్ట్గా వచ్చింది. లేదంటే మనకు అది లూజ్ ఉంది అంటే మనకు పైన థ్రెడ్ అయితే ఒక 2-3 ఇంచెస్ అయితే వదిలిపెడుతుంది అనమాట కట్టర్తోని. ఇంకా ఇది కూడా కంప్లీట్ అయిందనమాట. ఆ రోజు డే మొత్తం అయితే 2 వర్క్స్ అయితే కంప్లీట్ చేసినాను అనమాట. చూడండి, ఈ డిజైన్ కూడా కట్ వర్క్ డిజైనే, కాకపోతే ఇంతకుముందు చూపించిన బ్లౌజ్ ఇది ఒక్కరిదైతే కాదు. ఈ బ్లౌజ్ అయితే అర్జెంటుగా వచ్చిందనమాట. సాయంత్రం ఇచ్చి రేపు మధ్యాహ్నం వరకు ఇస్తారా అనేసి అయితే వచ్చిరనమాట. ఇంకా నేను ఈవినింగ్ వరకు అయితే ట్రై చేస్తానని చెప్పినాను అనమాట. చూడండి, ఇంకా బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తూ, ఆ బ్లౌజెస్ వర్క్ చేస్తూ నేను ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్ మొన్న మీకు లైవ్లో అయితే చూపించినాను కదా. ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, కట్ వర్క్ కుట్టడానికి అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది చూడండి. ఎందుకంటే ప్రతి కట్కి మనము టెన్షన్ అనేది లేపుతూ ఇట్లా స్టిచ్చింగ్ చేయాలి ఖచ్చితంగా. అట్లాంటప్పుడు ఒక్కొక్కసారి చేయి కూడా నొప్పి అవుతుంటుంది అనమాట. ఈ బ్లౌజ్కి వేసిన వర్క్ అయితే లైవ్లో చూపించినప్పుడు కానీ, లేదంటే నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసిన కదా, చాలామంది అయితే కమెంట్ చేస్తారు అండ్ షేర్ కూడా చేస్తారు అనమాట. ఎందుకంటే డిజైన్ అయితే లుక్ వైజ్ అయితే సూపర్ ఉంది, మగ్గం వర్క్ లాగా. ఇంకా నేను ఇది కలర్ కాంబినేషన్ ఎక్కువ యూజ్ చేయలేదు, అందులో శారీ కలర్ ఒకటే ఉంది కాబట్టి కలర్ కాంబినేషన్ ఎక్కువ పెట్టలేదు. అయినా కానీ చాలా బాగా అనిపిస్తుంది. మీకు మిషన్ పైన ఫస్ట్ వర్క్ చూపించిన చూడండి, ఆ వర్క్కి సంబంధించిన బ్యాక్ నెక్ అయితే ఇప్పుడు మిషన్ పైన అయితే రన్ అవుతుంది చూడండి. అది రన్ చేస్తూ నేను ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. చాలా వర్క్ ఉంటుంది అనమాట. చెయ్యాలనుకుంటే చాలా వర్క్ ఉంటుంది, మనం చేయొద్దు అనుకుంటే ఏ వర్క్ ఉండదు మనకి. ఇంకా నేను ఇదైతే అర్జెంట్ బ్లౌజ్ అనమాట. ఇది వర్క్ కూడా అర్జెంటుగానే ఇచ్చారు అండ్ స్టిచ్చింగ్ కూడా చేసి అయితే ఇవ్వమన్నారు అనమాట. అందుకనే ఇది స్టిచ్చింగ్ కంప్లీట్ చేయాలనేసి అక్కడ వర్క్ పెట్టేసి ఇక్కడ నేనైతే వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. చాలా కష్టం అవుతుంది ఒక్కొక్కసారి. నేను ఒకదాన్నే ఉంటే అయితే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇంకా మా సార్ ఉంటే అయితే తను వర్క్ దగ్గర చూస్తూ ఉంటారు, నేను ఇక్కడైతే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను అనమాట. కట్ వర్క్కి ఇట్లా కటింగ్ చేసేటప్పుడు కటింగ్స్ ఎక్కువ పెడితేనే అది ఉల్టా అనేది మనకు కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. అండ్ నేను ఫస్ట్ మీకు బ్లౌజ్ చూపించినాను కదా, ఆ బ్లౌజ్ బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇది చూడండి, అసలు థ్రెడ్స్ అయితే సరిపోలేవు. అందుకనే అది ఆపేసి ఇంకా వేరే బ్లౌజ్ అయితే ఫిట్ చేసినాను. సెకండ్ బ్లౌజు అది హ్యాండ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇది ఫిట్ చేసినాను. ఎందుకంటే థ్రెడ్ సరిపోలేదు. చిన్న రీల్స్ ఉంటాయి కదా, ఆ రీల్స్ హ్యాండ్స్కి మొత్తం 2 రీల్స్ అయితే పట్టినాయి అనమాట. చూడడానికి అది మగ్గం వర్క్ లాగా ఫినిషింగ్ ఉంది కాబట్టి స్టిచ్చెస్ అయితే చాలా ఉన్నాయి అనమాట హ్యాండ్స్కి వచ్చేసి. అండ్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కి మళ్ళీ సరిపోదు అనేసి థ్రెడ్స్ తీసుకురావడానికి అనేసి లేట్ అవుతుంది అనేసి నేను ముందు వేరే బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ చేసి ఆ వర్క్ కంప్లీట్ చేసినాను అనమాట. ఇంకా ఈ బ్లౌజ్కి అయితే ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే ఫిట్టింగ్ చేస్తున్నాను అండ్ డ్రా చేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ నెక్ ఎప్పుడైనా కానీ మనం ముందు బ్యాక్ నెక్ డ్రా చేసినప్పుడే డ్రా చేస్తే సెట్ అవ్వదు.
ఎందుకంటే మనకు అక్కడ ఫ్రేమ్ ఫిట్టింగ్లో ఎట్లా ఉంటుంది, మనకు నెక్ సెట్ అయ్యి కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎట్లా వస్తుంది అనేసి మనం చెప్పలేమన్నమాట. అందుకనే ఫ్రంట్ నెక్ తర్వాత డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ వర్క్ సెట్టింగ్ చేసేసి అయితే నేను ఇంకొక బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయాలి అని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇది కట్ వర్క్ డిజైన్. కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది అండ్ కట్ వర్క్ కూడా కట్ చేసి నేను ఫ్యూజింగ్ పేపర్తోని స్టిక్ కూడా చేసేసినాను అనమాట. అయితే నిన్న మొన్న అనుకుంటా ఒక బ్లౌజ్ అయితే నేను వీడియో అప్లోడ్ చేసినానండి, కట్ వర్క్ డిజైన్. చూడని వాళ్ళు ఉంటే క్లారిటీగా ఉంది అందులో చూడండి. ఇంకా ఈ బ్లౌజ్ చూడండి, గోల్డ్ కలర్కి ఇట్లా కట్ వర్క్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు అనమాట. నేను ఇందులో కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను కానీ కటింగ్ అయితే ఏం చూపెట్టలేదు. క్లియర్గా వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేసినాను, అది చూడండి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇట్లా చేస్తే ఏం కాదు, కానీ ఎక్స్పీరియన్స్ లేదు మాకు కొత్తగా నేర్చుకుంటున్నాం అనుకునే వాళ్ళు పిన్స్ పెట్టుకొని లేదంటే ఇట్లా స్టిచ్చింగ్ చేసుకొని అట్లా కట్స్ అన్నీ మనము తిప్పితే కరెక్ట్గా అయితే వస్తుంది అనమాట. ఇట్లా కట్ వర్క్ డిజైన్ కుట్టినప్పుడు అయితే మీరు ఎంత తీసుకుంటారు స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే ఒక చిన్న కామెంట్ చేయండి. ఎందుకంటే మనము ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలంటే అసలు ఎంత ప్రాసెస్ ఉంటుందో ఒకసారి నేను పెట్టిన వీడియో చూడండి. అట్లా స్టిచ్చింగ్ చేస్తేనే అంత నీట్గా అయితే ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. ఇది కూడా బ్లౌజ్ మొత్తం హ్యాండ్స్కి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మొత్తం కట్ వర్క్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు. కాకపోతే కర్వ్స్ అనేది నేను కొంచెం పెద్దగా అయితే ఇచ్చిన అనమాట. చిన్నగా ఇస్తే కూడా వస్తుంది, కాకపోతే కొంచెం పెద్దగా అయితే పెట్టమన్నారు. దీనికి ఇట్లా కట్స్ మనం ఫుల్గా మనం ఎక్కువ పెడితేనే కట్స్ కర్వ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. అండ్ కంప్లీట్ అయిపోయింది. నేను ఉల్టా అయితే తీస్తున్నాను చూడండి. నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే అసలు బ్లౌజ్ అంటే నాకు అసలు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికే రాదు. అసలు ఓన్లీ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసేదాన్ని. అయితే బ్లౌజులు మాత్రం నేను మెల్లిగా ఫస్ట్ నా బ్లౌజ్లే ట్రై చేసిన అనమాట. డిజైన్స్ కొత్తవి కుట్టాలి అనేసి అయితే చాలా ఉండేది నాకు. చాలా టైం అయితే పడుతుంది. ఇప్పుడు అంత ఓపిక అయితే ఉండట్లేదు, ఎందుకంటే ఒక్క పని కాదు కదా నేను చేసేది. అందుకనే ఇంట్రెస్ట్ ఉండట్లేదు, టైం కూడా ఉండట్లేదు అనమాట. ఇంకా బ్లౌజులు అయితే కంప్లీట్ అయిపోయినాయి చూడండి. చూసారు కదండి, మొన్న లైవ్లో అయితే మీకు చూపించిన అనమాట కట్ వర్క్ డిజైన్. ఫినిషింగ్ అయితే చాలా చాలా నీట్గా ఉంది అండ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిందనమాట. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి, చాలా బాగుంది. లైన్స్ డిజైన్స్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఇంకొకటి ఇవాళ వచ్చేసి అయితే ఈ 2 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ చేసినానండి నేనైతే. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కట్ వర్క్ డిజైన్ అయితే స్టిచ్ చేసినాను చూడండి. ఈ బ్లౌజ్ షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, షార్ట్ వీడియో కానీ లేదంటే ఫుల్ వీడియో కానీ. ఓన్లీ ప్లెయిన్ గోల్డ్ కదా, అందుకనే ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేయించాను అనమాట. గోల్డ్ కలర్ చేసుకోవచ్చు కదా, గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి దేనికైనా యూజ్ అవుతుంది కదా, అందుకనే ఇట్లా కట్ వర్క్ డిజైన్ అయితే స్టిచ్ చేయమన్నారు. అండ్ కొంచెం కర్వ్స్ అనేది కొంచెం పెద్దగా ఇచ్చిన అనమాట. ఎందుకంటే ఈ 2 బ్లౌజులు ఒక 2 వర్క్లు అయితే కంప్లీట్ అయినాయండి. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు నైట్ 11:30 అయితే అవుతుంది అనమాట. డే మొత్తం ఇవాళ అయితే ఏమేమి చేసినో ఈ వీడియోలో అయితే క్లారిటీగా చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.